లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి ఆశించిన సీట్లు రాకపోవడంతో నిజ నిర్ధారణ కోసం ఏఐసీసీ నియమించిన కురియన్ కమిటీ 2 రోజుల రివ్యూ టూర్ ముగిసింది. ఏఐసీసీ నేత కురియన్ ఆధ్వర్యంలో రకీబుల్ హుస్సేన్, ఫర్గత్ సింగ్తో కూడిన త్రిసభ్య కమిటీ ఈ నెల 11, 12వ తేదీల్లో గాంధీ భవన్ వేదికగా 16 మంది లోక్సభ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, డీసీసీ అధ్యక్షుల నుంచి అభిప్రాయాలను స్వీకరించింది. అయితే కమిటీ మరోసారి రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో పార్టీ వర్గాలు ఈ విధంగా సమాచారం అందించాయి. ఈ నెల 26న రాష్ట్రానికి కురియన్ కమిటీ రానున్నట్లు తెలిసింది. 2 రోజులు జరిపిన విచారణలో హాజరైన నేతలందరూ దాదాపు ఒకే అభిప్రాయాన్ని చెప్పినట్లు తెలిసింది. ముఖ్యంగా లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదిలీ జరిగిందని, ఉత్తర తెలంగాణలోని కొన్ని చోట్ల హిందుత్వ ప్రభావం చూపడమే కారణమని స్పష్టం చేశారు. మరికొన్ని చోట్ల కార్యకర్తలు కష్టపడినా కొన్ని చోట్ల నాయకులు తప్పు చేశారనే ఆరోపణలు కమిటీ దృష్టికి వచ్చాయి. ఈ అభిప్రాయాలపై కమిటీ ఓ రిపోర్ట్ రెడీ చేసి హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఈ రిపోర్ట్పై కాంగ్రెస్ నేతల్లో ఉత్కంఠ నెలకొంది.